హలో అండి. ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాను. ఎవరైతే అబ్రాడ్‌లో చదువుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అబ్రాడ్‌లో చదువుకోవాలనుకుంటున్నారో, కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారా? ఏ కంట్రీకి వెళ్ళాలని? ఈ వీడియోతో మీకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు తెలుసా 2024లో అబ్రాడ్ వెళ్దాం అనుకునే స్టూడెంట్స్ సంఖ్య 15% డ్రాప్ అయింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాకి వెళ్దాం అనుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంటే కాంట్రాస్ట్ లో జర్మనీకి, ఫ్రాన్స్, రష్యాకి వెళ్ళాలనుకునే వాళ్ళ సంఖ్య డ్రాస్టిక్ గా ఇంక్రీజ్ అయింది. అసలు ఎందుకు ఈ ట్రెండ్ చేంజ్ అయిందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టడీయింగ్ అబ్రాడ్ అనేది ప్రతి స్టూడెంట్ కి ఒక డ్రీమ్. ఎవరైతే అబ్రాడ్ చదువుకుందాం అనుకుంటున్నారో ఫ్రెండ్స్ ని కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలండి. అంటే జియో పొలిటికల్ ఇష్యూస్ కానీ, వీసా రెస్ట్రిక్షన్స్ కానీ, లేదా వీసా రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడే ఆ ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ట్రెండ్ ఎందుకు చెక్ చేయాలంటే డేటా డ్రివెన్ డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఎవరైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారో ఏ కంట్రీకి వెళ్దాము అనేసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. బ్యాక్ ఇన్ 2023 సుమారుగా 8,93,000 మంది స్టూడెంట్స్ అబ్రాడ్ లో చదువుతున్నారు. కానీ 2024లో ఈ నెంబరు 7,59,000కి పడిపోయింది. ఈ డ్రాప్ కి ప్రధాన కారణం వీసా రూల్స్, రైజింగ్ కాస్ట్, డిప్లొమాటిక్ టెన్షన్స్. మీకు తెలుసు కదా, ఇండియాకి, యూకేకి, అలాగే ఇండియాకి, కెనడాకి మధ్యలో డిప్లొమాటిక్ టెన్షన్ నడుస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 2024లో రష్యాలో చదువుకుందాం అనుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 34% ఇంక్రీజ్ అయింది. అలాగే ఫ్రాన్స్ లో చదువుకుందాం అనుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 14% రైజ్ అయింది. ఇంకో షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జర్మనీలో చదువుకుందాం అనుకునే వాళ్ళ సంఖ్య దాదాపు 49% ఇంక్రీజ్ అయింది. ఈ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. ఎందుకని ఇండియన్ స్టూడెంట్స్ ఈ 3 కంట్రీస్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో ఫస్ట్ మనం రష్యాలో ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. డిస్పైట్ వార్ కాన్ఫ్లిక్ట్ మన ఇండియన్ స్టూడెంట్స్ కి మెడికల్ ఎడ్యుకేషన్ కి హాట్ స్పాట్ అయింది రష్యా. దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మీరు రష్యాలో మెడిసిన్ చదవాలనుకుంటే మీరు నెట్ ఎగ్జామ్ రాయవసరం లేదు. సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ట్యూషన్ ఫీజు. జస్ట్ మీరు $3,000 నుంచి $4,500 ఒక సంవత్సరానికి కడితే చాలు. అంటే దాదాపు మనం ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,50,000 నుంచి 4,50,000లో ఒక సంవత్సరానికి మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు. నెట్ లో మంచి ర్యాంక్ రాకపోతే ప్రైవేట్ యూనివర్సిటీలో చదవాలనుకుంటే 40 లక్షల పైనే ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఇంకో అడ్వాంటేజ్, మీరు రష్యాలో కనుక మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటే మీకు టోఫిల్ ఐఎల్స్ అవసరం లేదు. మీకు అడ్మిషన్ లెటర్ జస్ట్ 3 to 5 days లో మీకు అడ్మిషన్ లెటర్ వచ్చేస్తుంది రష్యా నుంచి. 1,000 ఇండియన్ స్టూడెంట్స్ రష్యన్ యూనివర్సిటీలో త్రూ RSCUS గ్రూప్ ద్వారా జాయిన్ అవుతున్నారు. మీకు రష్యాలో ఎంబీబీఎస్, వెటర్నరీ మెడిసిన్, ఈవెన్ ఏవియేషన్ సూపర్ పాపులర్. సెకండ్ కంట్రీ వచ్చేసరికి ఫ్రాన్స్. బై 2030 30,000 ఇండియన్ స్టూడెంట్స్ ని వెల్కమ్ చేయడానికి టార్గెట్ కి పెట్టుకుంది. ఎందుకు ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారంటే, ఎందుకంటే ఫ్రాన్స్ మీకు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఇస్తుంది. అది కాకుండా ఎక్స్క్లూజివ్ అల్యూమినియం వీసా. ఈ వీసాని యూజ్ చేసుకుని మీరు సివంగన్ కంట్రీస్ లో లైక్ జర్మనీ కానివ్వండి, స్పెయిన్ కానివ్వండి, ఇటలీ కానివ్వండి, దాదాపు 23 కంట్రీల్లో 5 years ట్రావెల్ చేయొచ్చు మీరు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. దీంతో పాటు ఫ్రాన్స్ ఒక న్యూ ప్రోగ్రామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. దాని పేరు క్లాసెస్ ఇంటర్నేషనల్స్. ఈ ప్రోగ్రామ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ఫ్రెంచ్ నేర్పించడం, అలాగే ఎవరైతే ఏదైనా కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ కి ప్రిపేర్ చేయటం. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కెరియర్ ని ప్రోగ్రెస్ చేయాలనుకుంటున్నారో నాకు తెలిసి ఫ్రాన్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద 109 బిలియన్ యూరోస్ ని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఈ రీజన్స్ వల్లే ఇండియన్ స్టూడెంట్స్ ని ఫ్రాన్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. మీరు ఫ్రాన్స్ లో చదవటం వల్ల నాట్ ఓన్లీ ఇన్ ఫ్రాన్స్ బట్ ఆల్సో ఇన్ అదర్ యూరోపియన్ కంట్రీస్ లో కూడా మీకు ఆపర్చునిటీస్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. థర్డ్ కంట్రీ జర్మనీ. జర్మనీ ఇప్పుడు యూరోప్ లోనే నెంబర్ 1 డెస్టినేషన్ అయింది ఇండియన్ స్టూడెంట్స్. 2024లో దాదాపు 34,000 స్టూడెంట్స్ ఇండియా నుంచి జర్మనీ వచ్చారు హైయర్ స్టడీస్ కోసం. ఇండియన్ స్టూడెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫస్ట్ ఫ్యాక్టర్ ట్యూషన్ ఫీ. పబ్లిక్ యూనివర్సిటీలో వెరీ లో ఫీ. అంటే సంవత్సరానికి 10,000 నుంచి 20,000 కడితే చాలు. కొన్ని యూనివర్సిటీలో అయితే సంవత్సరానికి 5,000 కడితే చాలు. ఇంకోటి, ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, అలాగే కోర్సెస్ కూడా. మీరు ఎవరైతే జర్మనీలో చదువుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉంటుంది. స్ట్రాంగ్ జాబ్ మార్కెట్. ఎవరైతే
టెక్ లో గానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో పనిచేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి జర్మనీ చాలా స్ట్రాంగ్ జాబ్ మార్కెట్ ఉంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే కొన్ని యూనివర్సిటీలో మీకు ఐఎల్స్ లేకపోయినా పర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక మీ డిగ్రీని చదువుంటే మీ మీడియం ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అయితే కొన్ని యూనివర్సిటీ మీకు ఐఎల్స్ లేకపోయినా సరే అడ్మిషన్ ని అలౌట్ చేస్తుంది. అదే కాకుండా స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. యుఎస్ లో లాగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. మీరు యూనివర్సిటీలోనే పని చేయాలనేసి మీరు పార్ట్ టైం జాబ్ ఎక్కడైనా చేయొచ్చు. దాంతో పాటు ఆఫ్టర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు 8 months పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా ఉంటుంది. ఎందుకుని కెనడాకి, యూకేకి, ఆస్ట్రేలియాకి స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే ఫస్ట్ రీజన్ వీసా డిలేస్. మీరు ఆల్మోస్ట్ 1 year 2 years ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీకు అడ్మిషన్ వచ్చేసి యూనివర్సిటీలో ఫీ పే చేసిన తర్వాత వీసా రిజెక్ట్ అవుతుంది. ఆ వీసా రిజెక్ట్ అయిన తర్వాత ఆ ఫీని వెనక్కి ఎలా తెచ్చుకోవాలో తెలియక ఆల్మోస్ట్ 1 to 2 years ఎఫర్ట్స్ అన్నెసరీగా వేస్ట్ అయిందనే బాధ, పొలిటికల్ గా చేంజ్ అవుతున్న సిచ్యువేషన్స్, యాంటీ ఇమిగ్రేషన్ వల్ల పాలసీస్ ని బాగా టైట్ చేస్తున్నారు. అంటే ఒక 4 years బ్యాక్ ఉన్న ఈజీ యాక్సెస్ ప్రస్తుతం ఈ కంట్రీలో ఉండలేదు. దాంతో పాటు డిప్లొమాటిక్ టెన్షన్, ఇండియా వర్సెస్ కెనడా, ఇండియా వర్సెస్ యూకే నవేడేస్ చూస్తున్నాం ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ నడుస్తున్నాయో. ఏ రోజున ఏమవుతుందో తెలియట్లేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ మరీ వరస్ట్ అయింది. 2025 ఎవరైతే యుఎస్ వెళ్దాం అనుకుంటున్నారో నాకు తెలిసి ఇది రైట్ టైం కాదు. అన్నిటికన్నా వరింగ్ థింగ్, ఒక సైడ్ ఏమోనే మీరు హెక్టిక్ ట్యూషన్ ఫీజు పే చేయాలి. దాంతో పాటు లివింగ్ కాస్ట్ డబుల్ త్రిబుల్ అయిపోయింది. మీరు 4 years బ్యాక్ ఏదైతే స్పెండింగ్స్ ఉన్నాయో అవి డబుల్ అయిపోయింది. ఇది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి చాలా భారం అవుతుంది. ఈ రీజన్స్ వల్ల మీకు రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఈవెన్ న్యూజిలాండ్ కూడా ఈ ట్రెండ్ షిఫ్ట్ అవటం అనేది చూడొచ్చు. మీరు కనుక కన్ఫ్యూజన్ లో ఉంటే 2025 ఏ కంట్రీకి వెళ్దామని చెప్పేసి ఇంకోసారి రీథింక్ చేయండి, రీఅసెస్ చేయండి ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది అనేసి. నాకు తెలిసి మీరు మెడికల్ చదవాలనుకుంటే రష్యాకి ఇండియాకి మధ్యన ఉన్న రిలేషన్షిప్ వల్ల మీరు రష్యాని ప్రిఫర్ చేయడం బెటర్. మీకు బెటర్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ కావాలంటే ఫ్రాన్స్, జర్మనీ లేదా న్యూజిలాండ్ ఈ 4 కంట్రీస్ మీద ఒకసారి రీసెర్చ్ చేసి మీరు ఈ 4 కంట్రీస్ మీద ఫోకస్ చేస్తే మీ కెరీర్ ఆస్పెక్ట్స్ బెటర్ గా ఉంటాయని నా ఆలోచన. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ప్లీజ్ రైట్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు రిప్లై. అంటిల్ దెన్, సీ యూ, బాయ్, చూస్.